అందరికీ నమస్కారం. 20 మంది డీఎస్పీలపై వేటు, కూటమి ప్రభుత్వం షాకింగ్ నిర్ణయం. ఈ విషయాలను తెలుసుకుంది వీడియో మీరు కంప్లీట్గా చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు. అదేవిధంగా చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఇన్ఫర్మేషన్ మనం చాలామందికి రీచ్ చేయడం అవుతాం. ఇంకా లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సమర్థవంతమైన పాలన అందించేందుకు మరో సంచలనం వైపు అడుగులు వేసింది. అయితే ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి పలు ప్రభుత్వ శాఖల్లో బదిలీలు చేపట్టింది. ఐఏఎస్, ఐపీఎస్లతో పాటు పలువురు ఉన్నతాధికారులను ఇప్పటికే బదిలీ చేసింది. తాజాగా రాష్ట్ర వ్యాప్తంగా డీఎస్పీలను బదిలీ చేస్తూ నిర్ణయం తీసుకుంది. 20 మంది డీఎస్పీలపై వేటు వేస్తూ బదిలీ చేస్తూ ప్రకటన చేసింది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే గత ప్రభుత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పోలీసు శాఖలోని పలువురు అధికారులు అనుకూలంగా వ్యవహరించారని ఆరోపణలు వెల్లువెత్తాయి. దీంతో ప్రభుత్వం ప్రక్షాళన చేపట్టింది. అయినా ఇంకా కొంతమంది పోలీసు అధికారులు వైసీపీ నేతలకు సహకరిస్తున్నారని ఇటీవల మరోసారి ప్రచారం జరుగుతోంది. ఈ విషయాన్ని స్వయంగా అధికార పార్టీ నేతలు కూడా చెప్పారు. దీంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. పలువురు డీఎస్పీలను తాజాగా బదిలీ చేసింది. ఈ విధంగా అయితే చంద్రబాబు నాయుడు 20 మంది డీఎస్పీల మీద వేటు వేశాడు. అదేవిధంగా మిగతా పోలీసుల మీద కూడా నిఘా పెట్టి ఎవరైతే వైసీపీకి అనుకూలంగా ఉన్నారో వాళ్ళందరి మీద కూడా త్వరలో వేటు వేస్తారనే ప్రచారం కూడా జరుగుతోంది. చూసారా ఫ్రెండ్స్, ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట పైన ఆన్లో పెట్టుకోండి.